హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరికూర ఫ్రై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా కావాల్సినవి 1/2 కేజీ దొండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ ఆయిల్లోని వేసేసుకోవాలి. దొండకాయలు అన్నవి పూర్తిగా డీప్ ఫ్రై అయిపోవాలి. ఈ ఫ్రై చేస్తున్న టైంలోనే 1/2 టీ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చూడండి డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, స్టెయినర్తో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో పోపులన్నీ తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పడుతున్న టైంలోనే 1 టేబుల్ స్పూన్ కారమున మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఇందాక ప్లేట్లో చూపించాను కదా, ఆ పోపులన్నీ ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అనేది ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత పోపులన్నీ యాడ్ చేసుకోండి. ఈ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేస్తున్న టైంలోనే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న కొబ్బరికూర ఆ కారం అనేది ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు అన్నవి అందులోకి యాడ్ చేసేసుకొని ఇంకొక నిమిషం అలాగా కారం అంతా కలిసేటట్టు మొత్తం కలిపేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అయిన దొండకాయ కొబ్బరికూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఈజీ ప్రాసెస్ కాబట్టి త్వరగా అయిపోద్ది. లంచ్ బాక్స్ కూడా ఎప్పుడు రొటీన్గా దొండకాయ ఫ్రై కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.